చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఇప్పుడు జిస్మత్ పెట్టేటప్పుడు మీ దగ్గర డబ్బులు, ధర్మ మహేష్ దగ్గర కూడా వాళ్ళ ఫాదర్ని అడిగో తెచ్చుకోవాలి. వాళ్ళ ఫాదర్ని అడగల. ఆయన చెప్పిన వర్షన్ ఏంటంటే, నన్ను 2 కోట్లు అడిగాడు, నేను ఇవ్వటానికి కూడా రెడీ అయ్యాను, కానీ మన పేరు ప్రఖ్యాతులు, మన సర్కిల్ ఏంటి, మన లెవెల్ ఏంటి, మన లెవెల్కి హోటల్ పెట్టుకుంటే వీడేంటి హోటల్ పెట్టుకున్నాడని నన్ను చీప్గా మాట్లాడతారు నా ఫ్రెండ్ సర్కిల్, రిలేటివ్స్. మనకి ఈ ఇండస్ట్రీ వద్దు, నీకు కావాలంటే ఏదైనా పెద్దగా చేసుకో, నేను ఎంతైనా ఇస్తాను. అంత అంటే నాకు వైటే పొలం మీద వచ్చే కౌళ్ళే 2 కోట్ల దాకా వస్తాయి నాకు వైట్. నేను కావాలంటే నా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను, నా ట్రాన్సాక్షన్స్ మొత్తం మీ మీడియా ముందు పెడతానని సవాల్ చేశారు. ఇంకొకటి, నేను అప్పుడు సపోర్ట్ చేయకపోతే దుబాయ్లో ఉన్న మా కజిన్ బ్రదర్స్ అంటే చెల్లెల వాళ్ళ కొడుకులు ఎవరో దాదాపు 80 లక్షల నుంచి 90 లక్షలు వైట్ అతనికి ట్రాన్స్ఫర్ చేశారు. విత్ ఎవిడెన్స్ తో మీకు చూపిస్తాను. దాంతోనే స్టార్ట్ చేశారు. వీళ్ళకి తెచ్చుకుంటేనే తినే ఫ్యామిలీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఎలా పెట్టుబడి పెడతారు, ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా, దానికి ఏం చెప్తారు మీరైనా? నేను చెప్తాను. చెప్పండి. నేను సికేఎస్ ఫార్మా ల్యాబ్స్ ఇండస్ట్రీ అని ప్రైవేట్ లిమిటెడ్ అని దాని ఎండీని నేను. ఓకే. 20 crores-తో 4 పార్ట్నర్స్ కలిసి పెట్టాము. అది వేదాద్రి, మీరు నెట్లో కొట్టినా వస్తుంది. నేను ఎండీ అప్పటికి. ఈ సంత లేకపోతే ఫారెస్ట్ భూములు ఆక్రమించి వ్యవసాయం మీద వస్తాయని నాకు ఎక్కడ కూడా అటువంటి లేవు అసలు. నాకు తర్వాత నాకు హైదరాబాద్లో కూడా అసలు నవ్వు ఇవాళ ఉన్నాయి. ఓకే. నాకు నందిగామలో ఒక 50 ఎకరాలు వ్యవసాయం ఇప్పటికి 50 ఎకరాలు ఉంది. ఇళ్ల స్థలాలకు సంబంధించింది ఒక 12 ఎకరాలు ఉంది. వెల్ ఎస్టాబ్లిష్డ్. నేను ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ ప్రాపర్టీస్ అండి? నాకు వీళ్ళ పెళ్లికి ముందు నుంచి నాకు చాలా కాలం నుంచి నేను రియల్ ఎస్టేట్ చేస్తాను సార్. ఓకే. నేను హైదరాబాద్లో కూడా మొగుళ్ళ వంపులో కానివ్వండి, లేకపోతే మహేశ్వరంలో కానీ కొన్నా, అమ్మా, లేఅవుట్లు వేసా. ఇంకా 5-6 వేల గజాలు ఉంది నాకు ఇక్కడ. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఆర్థికంగా వాళ్ళకన్నా మీరే బలంగా ఉన్నారు కదా మరి వాళ్ళు అంటే. కానీ వాళ్ళ ఆస్తులు అనేది మేము ఎప్పుడు కూడా ఎంక్వైరీ చేయలేదండి. ఇప్పుడు నేను అమ్మాయి అబ్బాయి అభిప్రాయం గౌరవించా, కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ చుట్టాల తర్వాత చెప్పారు మా గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారంట. అసలు చిన్ని గారికి అంటే ఏముంది ఇక్కడ, అసలు చిన్ని గారి ఆస్తులు ఎంత ఉంది అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారంట. నేనేంటంటే నాదంతా 1 వేలోనే ఉంటుంది. ఆయనలాగా 2-3 5-6 పారిశాలు నా దగ్గర ఉండవు. అమ్మాయి ఇష్టపడ్డది, అబ్బాయి మీద నమ్మకం కలిగిందనే ఒక ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నారు. ఎట్లాగో హోటల్ కూడా ఫామ్ చేసుకున్నారు కదా అనే ఆలోచనతో వెళ్ళా నేను. వాళ్ళకి ఏంటంటే ఏదో 100 కోట్లు ఉందని చెప్పుకుంటారండి నాకు తెలిసి. అందులోకి 2 నిమిషాలు వెళ్దాం మనం. ఈ చెప్పే 80 ఎకరాలు కూడా అది ఫారెస్ట్ ల్యాండ్ అండి. ఆయన ఏది చెప్పట్లా 2 కోట్లు వస్తాయి నాకు సంవత్సరానికి, 1 కోటి వస్తాయి అనేది. అందులో 32 ఎకరాలకు మాత్రం అండి అక్రమంగా కాగితాలు పుట్టించాడు. మడిచెర్ల పంచాయతీ సర్వే నెంబర్ 1 అది. 80 ఎకరాలు వ్యవసాయ క్షేత్రం చెప్పుకుంటాడు ఆయన. అది మొత్తం ఫారెస్ట్ ల్యాండ్. ఓకే. తీసుకురమ్మనండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెమ్మనండి, నేను ఒప్పుకుంటా ఆయనకి. ఓకే. ఆ 80 ఎకరాలు పట్టుకుని ఆయన నేను ల్యాండ్ లాడ్ని, నాకు 2 కోట్లు వస్తాయి, నాకు 3 కోట్లు వస్తాయి. చిన్ని గారికి ఏముందంటే సికేఎస్ ఫార్మా ల్యాబ్స్ పోదు కదా, ఇప్పటికీ ఉంది. నేనంటే నేను అమ్ముకొని బయటకు వచ్చాలండి. ఆయన ఎండి అంటే నాదే వస్తుంది. ఒక ఫ్యాక్టరీకి ఎండి అవ్వడం అంటే ఏంటంటే 400 మంది ఎంప్లాయీస్. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అండి అది. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అది. ఇనిషియల్ గా మీరు కెపాసిటీ అది. ఈ రెస్టారెంట్ కి మీరు హెల్ప్ చేశారు వీళ్ళకి. కానీ 2 లక్షలే ఇచ్చా గుంటూరు దానికి. 2 లక్షలు. అయితే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా నాకు తెలిసి అది 20 లక్షల లోపే ఫస్ట్ ఇల్లు పెట్టింది. ఇంకొక మాట ఏంటంటే అంటే వీళ్ళ డబ్బులు 10 నెలల్లోనే వచ్చినాయి అని ఆయన చెబుతున్నాడు. అవును, 7 కోట్లు మరి వచ్చేసినాయి. 10 నెలల్లోనే గుంటూరు రెస్టారెంట్ డబ్బులు వచ్చినాయి అంటున్నాడు. 80 లక్షలు ఎలా వస్తాయి ఒకవేళ 10 నెలల్లో? ఎప్పుడంటే 2017లో ఎంత లాభాలు ఉంటాయి, ఎంత కౌంటర్ వస్తాయి? 80 లక్షలతో మేము పెట్టిన రెస్టారెంట్, మేము పెట్టింది సెటప్ ఏం లేదు. ఈ రోజు అంటే మేము జైల్ థీమ్స్ పెడుతున్నాం, దానికి ఐరన్ ప్రొక్యూర్ చేయాలి, రకరకాల థింగ్స్ కి మాకు ఖర్చు అవుతుంది. కానీ ఆ రోజు మేము పెట్టింది జస్ట్ కర్టెన్స్. ఓకే. అటు ఇటు ఒక ఐరన్ రాడ్ వేసి కర్టెన్స్ పెట్టాం, క్లోజ్ చేసి కూర్చోబెట్టాం. అది నాకు నచ్చలా. మాకు ఫస్ట్ టైం డిస్ప్యూట్ అది బిజినెస్ లో. నాకు ఆ క్లోజ్ థింగ్ నచ్చలా. ఇట్స్ డార్క్ బిజినెస్. హీస్ అగైన్ గోయింగ్ టు హిస్ ఫ్యామిలీ రూట్స్. ఐ డిడెంట్ లైక్ దట్. ఐ అబ్జెక్టెడ్. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేమేదో టికానా లేని వాళ్ళం. సరే వాళ్ళని ప్రూఫ్స్ తెమ్మనండి. 80 లక్షలు జిస్మత్ అనే ఫస్ట్ బ్రాంచ్ లో వాళ్ళ కజిన్ ఇచ్చాడు అని చెప్పాడుగా ఆయన. చెప్పాడుగా ప్రూఫ్ తెమ్మనండి. ప్రూఫ్ తెమ్మనండి సార్. వాళ్ళ కజిన్ దగ్గర మేము అప్పు తీసుకున్నాం. ఆయన దుబాయ్లో ఉండే ఆయన కాదు, గోవాలో ఉంటాడు. చనిపోయాడు ఆయన. ఆయన గురించి మాట్లాడటం కూడా పద్ధతి కాదు. ఆయన చనిపోయి కొన్ని సంవత్సరాలు అయింది.
ఆయన దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవమే. అందుకే ఆయన ఫోటో మేము ఫస్ట్ బ్రాంచ్ లో పెట్టుకున్నాం. ఆయన ఫోటో ఉండింది ఫస్ట్ బ్రాంచ్ లో. ఆ ఫస్ట్ బ్రాంచ్ తీసేసాం, ఇప్పుడు వైండప్ అయిపోయింది. ఆ పెట్టుకున్నప్పుడు ఆయన మాకు 25 లక్షలు ఎంతో అప్పిచ్చాడు. ఓకే. అండ్ గౌతమ్ కూడా ఎంతో కొంత తెచ్చాడు అప్పుడు. దీని ఎప్పుడో 2017లో జరిగింది కాబట్టి దీని డెప్త్స్కి వెళ్ళాలి, కానీ 80 lakhs అనేది అసలు ఘోరం. ఓకే. కానీ ఫస్ట్ నుంచి ఎందుకు మరి ధర్మ పేరు మీదే ఉన్నాయి రెస్టారెంట్స్ అన్ని కూడా? ఎందుకు మీరు మొన్న మీ పేరు మీదకి మార్పించుకోవాల్సి వచ్చింది అనే దానికి ఏం చెప్తారు? ఒక నిమిషం, నాది కంప్లీట్ చెప్పండి. నా ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి ఆయన మాట్లాడాడు కదా, నేను చెప్పినవన్నీ కూడా రికార్డ్ చేసుకోండి మీరు. ఓకే. తర్వాత నా భార్య కులం గురించి కూడా మాట్లాడాడు ఆయన. నా భార్య ఏదో తక్కువ కులం అని ఒకటి మాట్లాడాడు. మా పెద్దమ్మాయి రెడ్డిస్కి ఇచ్చేసాడని మాట్లాడాడు. ఏమంటే వెళ్ళిపోయిందని అసలు అది ఎంత నేరం అండి. ఇక్కడ కూర్చొని ఒక మహిళల గురించి అతను అసలు నేను మీకు ఉదాహరణ చెప్పా కదా, ఈ ఇంట్లో నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదమ్మా అని ఫస్ట్ చెప్పారు చూడండి ఒక మాట. ఇవాళకి ఆయన మాటల్లో కానివ్వండి, ఆయన ఎన్టీ రామారావు గురించి మాట్లాడింది, ఆయన ఏమంటాడు, పిల్లగాడికి బుద్ధి చెప్పడానికి చేశాను అంటాడు. ఆ మాటల్లో బుద్ధి ఎక్కడన్నా ఉంది అసలు? నీ ఉన్న బుద్ధి కూడా వదిలేసి నువ్వు బజార్ను పడరా అని చెప్పాడు ఆ మాటల్లో అసలు ఆయన. అంతేగా సార్? ఓకే. నువ్వు ఈ మాటలు మాట్లాడావు అంటే ఏ తండ్రి అయినా కొడుకుని చెడగొట్టుకోవాలి, బజార్ను పడాలని అనుకోరు కదా ఎవరైనా. పురాణాల్లో గాని ఇతిహాసాల్లో గాని ఏ తండ్రి ఏ కొడుక్కి చెప్పలేదు కదా అసలు ఇట్లా, అరే అబ్బాయి మంచి పేరు తెచ్చుకో, చదువుకో, లేదా రాజ్యాలు గెలువు మంచి అని చెప్తారు. ఈయన అట్లా కాదు కదా, నాన్న చెయ్యాలా, ఆడవాళ్ళని వాళ్ళు వాడుకోవాలా, అదేం తెచ్చింది కట్టండి, ఏం మాటలండి, అదేం తెచ్చింది షౌకార్ బిడ్డ అదేమన్నా. ఆఖరిలో కూతుర్ని కూడా తిట్టాడు మళ్ళీ, పెంటమండ పెళ్లి చేసుకోదు ఇదని. అంటే ఆడవాళ్ళ మీద ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం చూడండి అసలు. ఆయన కూర్చొని అంటాడు, నా భార్య అంట టీచర్ అంట, ఆమె వల్లే మా కుటుంబం సర్వైవ్ అయింది అంటాడు. ఆమెది తక్కువ కులం అంట, నా పెద్ద కూతురేమో రెడ్డిస్ పిల్లగాని చేసుకుందంట. అవి అవసరమా చెప్పండి ఇక్కడ అసలు? అవసరం అండి ఇక్కడ క్యారెక్టర్ కావాలా, కులం కావాలా మనకు అసలు? మేబీ తను కూడా పర్సనల్స్ మాట్లాడింది కాబట్టి ఆయన వైఫ్ ని వాళ్ళ కూతుర్ని మేబీ తను కూడా ఏమైనా మాట్లాడి ఉండొచ్చేమో. కులం బాగుండదు కదా సార్. సరే అది తప్పు చేస్తుంది కాబట్టి తప్పు అన్నా, అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని తప్ప అంటే ఇంకా తనతో వెళ్ళిపోయింది అని అంటున్నాడు ఆయన. ఎన్నిసార్లు హైదరాబాద్ వస్తే మేము కూడా రెడ్లు అని చెప్పుకోవచ్చా? అంటే రెడ్లే తక్కువ కులం ఆయన అలాగే మాట్లాడాడు కదా, ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు పార్టీలను టార్గెట్ చేస్తున్నాడు సార్. ఏ పార్టీ ఎక్కువ కులం అనేది పక్కన పెడితే అసలు ఆడవాళ్ళు అంటే కులానికి వాడికి ఎక్కువ అండి. రెడ్లు ఎక్కువ, కమ్మలు ఎక్కువ, లేకపోతే ఆయన అన్నట్లు మీ భార్య అన్నట్లుగా ఏదో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కువ. రోషన్ గారు మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేశారు కదా, ఇష్యూ ఇక్కడ ఒక అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని ఫైట్ చేస్తుంది. ఇక్కడ పార్టీలు కూడా ఏంటి అసలు? పార్టీలు అయినంత మాత్రాన ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఉంటే అరాచకాలు చేయమని ఉంటుందా, లేదా ప్రతిపక్షం అయితే రాళ్ళు వేయమని ఉండదు కదా. ఇప్పుడు మా క్యారెక్టర్లతో పని లేదు కదా ఇక్కడ. మీకు కావాల్సింది ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అసలు? అమ్మాయి సరే నేను ఎవరితో అయినా తిరుగుతానని కానీ, నాకు పలానా బ్యాడ్ హ్యాబిట్ ఉందని కానీ, నేను డబ్బులు తీసుకెళ్లి తగలేసానని కానీ, ఆయన ఏదో ఆయనకు వచ్చే సంత్ ఇన్కమ్ నాకు ట్రాన్స్ఫర్ చేశాను అంటున్నారు, ఆయనకు వచ్చే భూమి ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఒక్కసారి ఒక్కసారి చూపించండి. 20,000 10,000 చూపించండి. ఎవరు ధర్మ దాంట్లోనా మీ దాంట్లోనా? మహేష్ వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీస్ నుంచి నాకు డబ్బులు వచ్చినట్టు, లేకపోతే నాకు ఇన్కమ్ మహేష్ ఇచ్చినట్టు, పోని వాళ్ళ ఫాదర్ ఇన్కమ్ నుంచి నా జూబ్లీస్ బ్రాంచ్ నేను పెట్టుకుంటే, ఈయన ఇప్పుడు ఇంత ల్యాండ్ లార్డ్, ఈయన ఇంత ఉన్న ఆయన, నేనేదో చిన్నపిల్లని జూబ్లీస్ లో ఒక బ్రాంచ్ పెట్టుకుంటే అది కూడా వాళ్ళ అబ్బాయితో దోపిడీ. 50% షేర్ అమ్ముకున్నారు తండ్రి కొడుకులు. 60 lakhs తీసుకున్నారు అక్కడ. ఆడపిల్లని నేను మా నాన్న దగ్గర డబ్బులు తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నాను, నాకు కనీసం ఒక 10 లక్షలు ఇచ్చారు, అందులో అడగండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.